హాయ్ అండి, నేను సుమిత్ర. సాంబార్ ప్రిపరేషన్ చూద్దాం రండి. ముందుగా ఆయిల్ వేసుకుని టొమాటోస్, దోసకాయ, క్యారెట్ అండ్ ఒక క్యాప్సికమ్ తీసుకున్నా, ఆనియన్స్, పసుపు, పోపు కోసం జీలకర్ర, ఆవాలు, ఒక 2-3 బ్రింజాల్స్ తీసుకున్నాను, వంకాయలు, ఒక డ్రమ్ స్టిక్, ఒక మునక్కాయ తీసుకున్నా. సాంబార్కి సరిపోతుందండి. చింతపండు ఇంత తీసుకున్నాను, ఇది క్వాంటిటీ సరిపోద్ది. దీంట్లో అయితే పోపు వేసేసుకున్నాం, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ ఒకసారి వేయించి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేస్తున్నాం. క్యాప్సికమ్, టమాటో, క్యారెట్ ముక్కలు, దోసకాయ కట్ చేసి పెట్టుకుంటాం, ఒక దోసకాయ, ఇవన్నీ కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పసుపు వేసుకున్నాం, బాగా వేసి సరిపడా వేసి కారం వేసుకున్నాం, పట్టుకున్నాం, ఇదంతా కారం వేసుకొని ముందు చింతపండు చేసి పెట్టుకున్నాము. ఆ చింతపండు వేసేసుకుని ఇలా వేయించడం వల్ల కొంచెం పచ్చిగా కాకుండా వంకాయలు అవన్నీ బాగా ఉడికిపోతాయి అన్నమాట. సాంబార్ టేస్ట్ ఉంటుందండి. ఇంకొంచెం వాటర్ వేసుకున్నాం. మూత పెట్టుకుని ఉడికించుకున్నాం. ముందు పప్పు ఉడికించి పెట్టుకున్నాము. ఇది సాంబార్ ఉడికిన తర్వాత, ఇది బాగా ఉడికిన తర్వాత ఈ పప్పు వేసేద్దాం. అందులో ఈ వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ ఉడికినాయి. ఇంకో హాఫ్ ఉడికేంత వరకు ఉంచి ఆ తర్వాత పప్పు యాడ్ చేసుకుని ఇందులో 50% ఉడికిందండి. ఇంకో 50% ఉడకాలి వెజిటేబుల్స్. అయిపోయిందండి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. మనకి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకుందాం. పప్పు వేసుకుని సాంబార్ రెడీ అయిపోయింది. మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి కదా మనకి. ఇది కొంచెం ఒక 5 minutes అలా ఉడికితే సరిపోతుంది. పప్పు వేసిన తర్వాత ఇంట్లోనే కరివేపాకు, కొత్తిమీర మళ్ళీ యాడ్ చేసుకున్నాం. ఇంకొంచెం నేను ఇంకేం వేయలేదండి దీంట్లో. ఎవరెస్ట్ సాంబార్ మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇందులో నేను డైరెక్ట్గా వేసాను, మెజరింగ్ తీసుకోలేదు. సరిపోతుంది నేను వేసిన క్వాంటిటీ. ఈ సాంబార్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. సాంబార్ మనకి
ఇంకొంచెం యాడ్ చేసుకున్నాం సాంబార్ పౌడరు. సరిపోతాయి. అంతే అండి, సాంబార్ మనకు రెడీ అయిపోయింది. సాంబార్ రెడీ అయిపోయింది. మనకి స్టవ్ ఆపేసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే సాంబార్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే.